ప్రార్థన. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యంలో నుండి నీ ఆత్మ సహాయంతో నాతోనూ మాతోనూ మా అందరితోనూ తేటగా సూటిగా మాట్లాడి కృప చూపించి బలపరిచి సహాయం చేయండి. యేసు నామములో తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యోబు గ్రంథము 41వ అధ్యాయము 450వ పేజీ. యోబు గ్రంథం 41వ అధ్యాయము 41వ అధ్యాయాన్ని మనం నేర్చుకుందాం. యోబు గ్రంథం 41వ అధ్యాయము మొత్తము కూడా 34 వచనాలు ఉన్నటువంటి ఈ యొక్క 41వ అధ్యాయాన్ని మనం నేర్చుకుందాం. ఎవరైనా రాసుకుంటే యోబు గ్రంథం 41వ అధ్యాయము వివరణ అని రాసుకోండి. యోబు గ్రంథం 41వ అధ్యాయాన్ని మనం నేర్చుకుందాం. మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, యోబు గారు ఉన్నారు, ఆయన ఊజు దేశంలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం సౌదీ అరేబియా దగ్గరలో ఈ ప్రాంతం ఉందని చాలామంది అంటారు. యోబు గారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుని విసర్జించిన వారు మనందరికీ తెలుసు. అయితే దేవునికి అపవాదికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ, దేవుని యొక్క అనుమతితో అపవాది యోబును శోధించటం, తన కుమారులు కుమార్తెలు మరణించటం, తన ఆస్తి అంతా కోల్పోవటం, శరీరం బలహీనంగా ఉండటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం యోబు గ్రంథంలో. యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారు. ఆయన కాక ఎలీహు అని ఇంకో స్నేహితుడు, వాళ్ళతో జరిగినటువంటి సంభాషణ అదంతా మనకు తెలుసు. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో దేవుడు అప్పుడు ఆయన యోబుతో మాట్లాడటం, 42వ అధ్యాయంలో యోబు మరలా ఆశీర్వదించబడటం, ఆ విషయాలన్నీ మనం యోబు గ్రంథంలో చూస్తాం. అయితే ఇక్కడ 41వ అధ్యాయం మనం నేర్చుకుందాం. ఈరోజు మనం క్లుప్తంగా కొన్ని విషయాలు నేర్చుకొని వచ్చే ఆదివారం మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ మనం చూస్తే యోబు గ్రంథం 41వ అధ్యాయంలో మొదటి వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? ప్రశ్న. 2, దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? దేవుడు ఇక్కడ ఒక జంతువును సూచిస్తూ దాని యొక్క విధానాన్ని చెబుతూ దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు తన గురించి తాను వాదిస్తున్నాడు. నేను ఎలా న్యాయంగా ఉన్నాను, ఎలాగ ఉన్నాను నీకు తెలుసు కదా, ఎందుకు నా జీవితంలో ఈ విధంగా జరిగింది అని తన గురించి తాను వాదించుకుంటూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం చాలాసార్లు మనం వాదనకు దిగుతాం దేవుడితో. నేను మంచిగా ఉంటున్నా కదా, నేను ఆత్మీయంగా ఉంటున్నాను కదా, నేను దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటున్నాను కదా, ఎందుకు నాకు ఇలా జరుగుతూ ఉంది, నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, వేరే వాళ్ళకి ఎందుకని జరగట్లేదు, దేవుడు న్యాయవంతుడు కాదు అన్నట్టు యోబు వాదిస్తూ ఉన్నాడు. అప్పుడు 38వ అధ్యాయం నుంచి దేవుడు యోబు గారితో మాట్లాడుతూ ఆయన ఒక జంతువుని సూచిస్తూ దాని ద్వారా యోబుకి
దేవుడు కొన్ని పాఠాలు నేర్పించాడు. ఆనాడు ఈనాడు దేవుడు విశ్వాస జీవితంలో కొన్ని పాఠాలు భక్తులకి నేర్పిస్తూ ఉంటారు. ఎందుకు వచ్చింది, రావటానికి గల కారణం ఏంటి అని మనం ప్రశ్నించుకొని మనల్ని మనం నిందించుకొని దేవుణ్ణి అన్యాయస్తులుగా చూపిస్తూ వాదనలతో ముందుకు సాగడం కంటే, ఏది ఏమైనా నా జీవితంలో దేవుడు ఉన్నాడు, ఆయన తప్పకుండా కార్యం చేస్తాడు, సమస్య ఎంత పెద్దదైనా సమస్యను మించినటువంటి దేవుడు. మన దృష్టిలో సమస్య పెద్దది, కానీ దేవుడి దృష్టిలో సమస్య చిన్నది. ఏ సమస్యకైనా పరిష్కారం చేయగలిగినటువంటి దేవుడు ఉన్నాడు, సమస్య చిన్నది, సమస్యను మించినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన విశ్వాసం ఉంచి మనం నిరీక్షణ కలిగి ఉంటే కార్యం సఫలం చేయని వాడు మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు. ఆ విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా, దాని నాలుకకు తాడు వేసి లాగగలవా అని యోబు గారికి దేవుడు ఇక్కడ ఒక జంతువుని చూపిస్తూ ఆయన చెబుతూ ఉన్నాడు. బహుశా ఈ జంతువుని యోబు గారు చూసుండొచ్చు, చూడకపోవచ్చు, లేదా కొంతమంది ద్వారా విని ఉండవచ్చు. దీని పేరు ఏంటంటే లివియోథాన్, ద లివియోథాన్ అనేటటువంటి సముద్రపు జీవి. అదే మీకు మనకు తెలిసినటువంటి, అంటే మనకు తెలిసిన డ్రాగన్, తర్వాత రాక్షస బల్లి మనం చూడలేదు, ఏదో మనకి తెలుసు, మనం విన్నాం రాక్షస బల్లులు ఉండేవంట, పెద్ద పెద్దగా ఉండేవంట అని. ఆ కోవకు చెందినటువంటిదే ఈ సముద్రపు జీవి. అదే మీకు దీనిని ఇంగ్లీష్ భాషలో ఏమన్నారంటే ద లివియోథాన్ అన్నారన్నమాట. ఈ లివియోథాన్ అనేటటువంటి ఈ యొక్క సముద్రపు జీవిని సూచిస్తూ దేవుడు నేర్పుతున్నటువంటి కొన్ని పాఠాలు మనం నేర్చుకోము. ఇక్కడ ఇది కీర్తన గ్రంథం 104 అధ్యాయం 26వ వచనం ఉన్నటువంటి వాక్య భాగం ఏంటంటే, ఒకసారి చదవండి. కీర్తనలు 104:26. చాలు. సముద్రములో ఏమి నడుస్తున్నాయట? సముద్రంలో ఏమి నడుస్తుంది? ఓడలు. నీవు నిర్మించిన మకరములు ఉన్నవి. చూసారా, సముద్రంలో ఉంటాయి. సముద్రము ఈ భూమి కంటే పెద్దది. సముద్రము విశాలమైనది. అదే మీకు సముద్రపు అద్దరి ఎవరికి కూడా తెలియదు. ఈ యొక్క ప్రపంచంలో భూమి చిన్నది, సముద్రం పెద్దది. సముద్రంలో ఎన్నో జంతువులు ఉన్నాయి, భూమి మీద ఎన్నో జంతువులు ఉన్నాయి. కాలానుగుణంగా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల ఆధారంగా కొన్ని ప్రకృతి వైపరీత్యాలు బట్టి కొన్ని జంతువులు అనేవి అవి నశించిపోతాయి భూమి మీద, సముద్రంలో. అదే అయితే ఈ జీవి కూడా కాలానుగుణంలో ఏమైపోయిందంటే అది అంతరించిపోయింది, ఇప్పుడు కనపడట్లా. కానీ దీన్ని చూపిస్తూ దేవుడు నేర్పుతున్నటువంటి పాఠాలు ఏంటి? నీవు ఈ జీవిని నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? యోబుతో దేవుడు అన్నాడు, నీవు యొక్క సముద్రపు జీవిని నీవు గాలంతో బయటికి లాగుతావా? లాగలుగుతావా? లాగలేవు. ఎందుకు నువ్వు లాగలేవు అంటే అది బలమైంది.
బలమైనటువంటి ఆ జీవిని సముద్రంలో ఉన్నప్పుడు ఆ జీవిని నువ్వు గాలంతో బయటికి లాగలేవు. దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? లాగుతావా? అది బలమైంది. మరి ఈ సముద్రపు జీవే బలమైనది అయితే దాన్ని సృష్టించినటువంటి దేవుడు ఇంకెంత బలవంతుడు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి వాక్యంలో ఏమని రాయబడి ఉంది? బలవంతుడైన దేవుడు. ఎవరు? బలవంతుడు. ఆనాడు యోబు గారు కానీ ఈనాడు మనం కానీ దేవుడి యొక్క బలాన్ని ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు. దేవుడు బలవంతుడు, బలమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. అదేంటారా? ఆయన బలం, ఆయన గొప్పతనం వివరించరు. ఆ బలవంతుడైనటువంటి దేవుడు మన పాపాల కొరకు బలహీనుడిగా మార్చబడ్డాడు. సెలవులో బలహీనుడిగా మార్చబడి నీ పాపాల కొరకు నా పాపాల కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి నిన్ను నన్ను నశించిపోతున్న మనల్ని రక్షించాడు. ఆ రక్షించినటువంటి ప్రభు యొక్క బలాన్ని మనం ఏం చేస్తామంటే తక్కువ అంచనా వేస్తాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. కనుక ఆయన బలవంతుడు. దేవుడు సృష్టించినటువంటి ఈ జీవే బలమైంది. దాన్ని మనిషి మరి గాలమేసి దాన్ని సముద్రంలోంచి బయటికి లాగలేడు. దాన్ని నాలుగు త్రాడు వేసి లాగలేడు. రెండవ వచనం, నీవు దాని ముక్కు గుండా స్తోత్రము వేయగలవా? వేయగలుగుతావా యోబు? దాని ముక్కుకి నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళి ఓడలో నుంచి దాని ముక్కుని పట్టుకొని దాని ముక్కులో నుంచి నువ్వు యోబు స్తోత్రం వేయగలవా? వేయగలుగుతావా? వేయలేవు. ఎద్దులు దున్నపోతుల్ని చూడండి, ముక్కుకి ఏం వేస్తారు? తాడేస్తారు. తాడేస్తే ఏం చేస్తారు? లాగుతాడు. అలా ఈ జీవిని లాగగలుగుతావు. లాగలేవు. నువ్వేదో అనుకుంటున్నావు, నువ్వేదో వాదిస్తున్నావు, నేను న్యాయం కలిగిన వాడిని అని నువ్వు వాదిస్తున్నావు. నాతో వాదిస్తున్నావు యోబు. ఈ జీవిని చూడు, దీని ద్వారా నేను నీకు నేర్పిస్తా అని దేవుడు చెప్తా ఉన్నాడు. తర్వాత దాని దవడకు గాలము ఎక్కింపగలవా? దాని దవడకి నువ్వు గాలాన్ని ఎక్కిస్తావా? ఎక్కించగలవా? ఎక్కించలేవు. తర్వాత అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? పలికిద్దా నీతో? అది నీతో విన్నపములు చేయునా? అది నీతో విన్నపాలు చేసిద్దా? విన్నపాలు అంటే మనమే చేసిద్దా? చేయలేదు. కానీ దేవుడితో మనం విన్నపాలు చేయగలుగుతాం. దానికంటే బలవంతుడైనటువంటి దేవుడితో మనం ఏం చేయగలుగుతాం అంటే విన్నపాలు చేయగలుగుతాం, అంటే ప్రార్థన చేయగలుగుతాం. అదే బలమైంది అయితే మరి దానికంటే బలవంతుడైనటువంటి దేవుడితో మనం మాట్లాడగలుగుతాం, విన్నపాలు చేయగలుగుతాం. నాతో నువ్వు మాట్లాడుతున్నావు కదా, యోబు దేవుడికి ప్రార్థన చేస్తాడు. యోబు స్నేహితుల విషయంలో ప్రార్థన చేస్తే దేవుడు యోబుకి మళ్ళా క్షేమ స్థితిని కలగజేస్తాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట, మృదువైన మాటలు నీతో పలుకునా? నీతో మృదువుగా పలికిద్దా? అది పలకలేదు.
ఈ సముద్రపు జీవి నీతో మృదువైన మాట పలికిద్దా? నీతో విన్నపాలు చేసిద్దా? నీవు దాన్ని గాలం వేసి బయటికి లాగగలుగుతావా? దాని ముక్కుకు నువ్వు ముక్కుకుండా స్తోత్రం వేయగలుగుతావా? అది చేయలేవు నువ్వు. మట్టి మానవుడు దేవుడితో ఏ విధంగా ప్రవర్తించాలి? దేవుడు సృష్టించినటువంటి సృష్టి, దేవుడు సృష్టించినటువంటి జంతువులు, దేవుడి యొక్క బలం, వాటిని చూసినప్పుడు నువ్వు వణకాలి. మనకు తెలిసినటువంటి జంతువు ఎద్దు మనకు తెలుసు. ఎద్దుకు ముక్కుకు లాగేసి ముక్కుకి తాడేసి లాగుతూ ఉంటుంది, చిన్నంగా మౌనంగా వస్తూ ఉంటుంది. దాని బలం ముందు నీ బలం ఎంత? ఎంత? ఎద్దు దొక్కితే మనిషి అంతే అండి. ఎద్దు తంతే మనిషి అంత అంతేనే కాదు. ఎంత బలం ఉంటుంది? అది ఎంత బలం ఉంటుంది? దాన్ని చూసినప్పుడు నువ్వు భయపడాలి. అబ్బా, దేవుడు ఎంత బలవంతుడండి, ఈ జంతువుని చేశాడు. నోటి మాట చేత సృష్టించబడింది ఆ జంతువు. దేవుడు నోటి మాట చేత దేవుడు దాన్ని సృష్టిస్తే, దేవుడు పోలికలా సృష్టించబడినటువంటి ఈ మానవుడు దేవుడికి భయపడట్లేదు, దేవుడు బలాన్ని గుర్తించట్లేదు. దేవుడు బలాన్ని గుర్తించట్లేదు. ఈ మట్టిలో నుంచి పుట్టినటువంటి ఈ మానవుడు ఏమంటాడంటే ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు, అహంకారంతో మాట్లాడుతూ ఉంటాడు. అదేంటంటే, నేను కనుక తలుచుకుంటే ఆకాశం నుండి దేవుడు దిగొచ్చిన నా చేతుల్లో నుంచి నిన్ను దేవుడు రక్షించలేడు. ఏమనుకుంటున్నాను నేనంటే, నా బలం అంటే ఏమనుకుంటున్నాను, నా శక్తి అంటే ఏమనుకుంటున్నాను. ప్రగల్భాలు పలుకుతాడు మానవుడు దేవుడి ముందు. దేవుడు మహా శక్తివంతుడు, బలవంతుడు. ఎంతండి? దావీదు గారు అంటారు, నువ్వు కలగజేసిన సూర్యచంద్ర నక్షత్రం చూడగా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాదోడు? వానిని కొంచెం నువ్వు తక్కువగా సృష్టించావు. తక్కువగా సృష్టించబడిన ఈ మానవుడు దేవుడి యొక్క సన్నిధిలో తక్కువగా మాట్లాడాలా, దేవుడి సన్నిధిలో భయభక్తి కలిగి ఉండాలి. నాకేంటి అని విర్రవీగితే దేవుడు తగిన పాఠాలు నేర్పుతాడు. దేవుడితో మనం పెట్టుకోకూడదు. దేవుడు బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు, దేవుడి శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. దేవుడు సెలవులో చేసిన ఆ యొక్క రక్షణ కార్యాన్ని, దేవుడు నిన్ను రక్షించినటువంటి విధానాన్ని నువ్వు చులకనగా చూడకూడదు. దాని యొక్క పర్యావస్థానం అనుభవించాల్సి వచ్చింది మనం. కనుక తర్వాత 4వ వచనం, నీవు శాశ్వతముగా దానికి దాసునిగా చేసి కొనున్నట్లు అది నీతో నిబంధన చేయునా? అది నీకు దాసుడిగా ఉంటుందా? నువ్వు దాంతో నిబంధన చేస్తావా శాశ్వతంగా? దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో నిబంధన చేశాడు. దేవుడి పిల్లలు ఇజ్రాయేల్ ప్రజలతో నిబంధన చేశాడు. ఈ యొక్క వాక్యానికి మేము కట్టుబడి ఉంటామయ్యా, ఈ వాక్యం ప్రకారం జీవిస్తామయ్యా అని దేవుడితో నిబంధన చేశాడు. దేవుడు చెప్పాడు ఇజ్రాయేల్ ప్రజలతో. అదేంటంటారా, నా మాట విని దాని ప్రకారం నడుచుకుంటే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, నా మాట వినకుండా ఉంటే మీరు ఇబ్బంది పడతారు అని చెప్పారు. నీ మాట వింటామయ్యా అని దేవుడితో ఇజ్రాయేల్ ప్రజలు నిబంధన చేశారు. ఆ నిబంధనను ఏం చేశారు? మీరారు. ఈనాడు దేవుని పిల్లలైనటువంటి వారు కూడా దేవుడితో నిబంధన చేస్తారు. అయ్యా, భూమి మీద బతికున్నంత కాలం మందిరానికి వస్తాం, నీ వాక్యం వింటాం, నీ మాట ప్రకారం జీవిస్తాం అంటారు. ఉద్రేక భక్తి. తర్వాత ఏమవుతుంది? కొంతకాలం అయిన తర్వాత దేవుడు, దైవజనుడు
మందిరం, సంఘ విశ్వాసులు ఎవరూ గుర్తురా. అలా ఉంటుంది. నెలలు సంవత్సరాలు గడిచేప్పుడు అరే నేను దేవుడితో నిబంధన చేశా కదా బాప్తిజం తీసుకున్నప్పుడు, ఆ నిబంధన ఏమైంది? దేవుని ఎదుట సంఘం ఎదుట నేను నిబంధన చేశా కదా, ఆ నిబంధన ఏమైంది అని జ్ఞాపకం రాదు, ఆలోచన రాదు, నిర్లక్ష్యం ఏమైంది అని. ఇక్కడ దేవుడు అంటున్నాడు ఈ యొక్క సముద్రపు జీవి ద్వారా నీవు శాశ్వతంగా దానిని దాసునిగా చేసి కొనున్నట్లు అది నీతో నిబంధన చేయునా? నిబంధన చేస్తుందా నీతో? అది చేయదు. కానీ దేవుడు దేవుడితో నిబంధన చేశాడు, దేవుడు మానవుడితో నిబంధన చేశాడు. దేవుడు చేసినటువంటి నిబంధన మానవుడి పట్ల దాన్ని స్థిరపరిచి నిలబెట్టుకున్నాడు దేవుడు. మానవుడు నిలబెట్టుకోలేకపోయాడు. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనల మధ్యలో దేవుడి మీద ఆధారపడవలసినటువంటి దేవుని పిల్లలు ఆధారపడట్లేదు. యోబు దేవుడి మీద ఆధారపడ్డాడు. యోబు దేవుడి సన్నిధిలో ఉన్నాడు. నేను యథార్థవంతుడిని, న్యాయవంతుడిని అని దేవుడితో సాక్షి పడిన యోబే దేవుడు అన్యాయస్తుడేమో అన్నట్లు ఆయన వాదిస్తూ ఉన్నాడు. దేవుడు కూడా తనకు పాఠాలు నేర్పుతూ ఉన్నాడు. ఈ జీవిని జోడు యోబు, దాన్ని సృష్టించింది నేను, నా నోటి మాటతో దాన్ని సృష్టించాను, దాన్ని నువ్వు ఏమి చేయలేవు. మరి నా నోటి మాటతో సృష్టించబడింది బలం ఉంటే నేనెంత బలమవుతుంది? నా మాట ద్వారానే కదా, నా చేతులతో కదా మానవుడిని సృష్టించింది, తయారు చేసింది. కానీ మానవుడు దేవుని యొక్క బలాన్ని, దేవుడు సెలవులో చేసిన రక్షణ కార్యాన్ని గుర్తించలేకపోతాడు. కనుక దేవుని సన్నిధిలో ప్రభువా మేము ఏ పాటి వారు, అల్పులు, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి త్రాసు మీద చాద నుండి జారు బిందువు లాంటి ఉదయం అలంకరించబడి పచ్చగా ఉండి సాయంత్రానికి ఎండిపోయే గడ్డిలా. ఈ లక్షణాలు కలిగిన, ఈ స్వభావం కలిగిన మానవుడు దేవుడితో అంటాడు, దేవుడు ఏం చేయలేడా అని. దేవుడు ఏం చేయలేడా, దేవుడి చేత కాదా అంటాడు. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. చేయాలనుకున్నప్పుడు జాతర, వద్దనుకున్నప్పుడు మాంతరం. నువ్వు చేయమంటే చేయడు, నువ్వు వద్దంటే ఆవడు. ఖచ్చితంగా దేవుడు చేస్తాను వచ్చినప్పుడు చేస్తాడు. కానీ దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటే మన యొక్క కర్తవ్యం, మన బాధ్యత. కనుక వచ్చే వారం మరలా యోబు గ్రంథం 40వ అధ్యాయాన్ని కొనసాగించుకుందాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన.